నమస్తే అండి. మీరు చూస్తున్నారు లవింగ్ యా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే అస్సలైన విషయం చెప్తాను. ఇలా అసలు మేల్ ఎగ్స్ ఫిమేల్ ఎగ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎగ్స్లో పెట్ట పుడుతుందా, పెట్టపిల్ల పుడుతుందా, పుంజు పిల్ల పుడుతుందా అనేది ఎలా గుర్తుపట్టాలి, దాని గురించి అయితే ఈ వీడియో ఎన్ని వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం. ఓకే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ ఎగ్స్ అంటే జాతి కోడిగుడ్లు. ఇవన్నీ జాతి కోడిగుడ్లు. ఇవన్నీ కూడా అసలు కోడిగుడ్లలో ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఫస్ట్ తెలియాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏది పడితే అది యూట్యూబ్లో చెప్పడమే. తెలిసినోడు చెప్తాను, తెలియనోడు చెప్తాను, ఎవరు పడితే వాడు ఏది పడితే అది చెప్తున్నారు. సో ఎవరు ఏదైనా చెప్పని, కానీ వాస్తవం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు విషయం ఏంటంటే ఎగ్స్లో చాలా టైప్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఫస్ట్ హ్యాచింగ్ ఎగ్స్ అంటాం. హ్యాచింగ్ ఎగ్స్ అంటే ఓన్లీ కోడి గుడ్డులో నుండి పిల్లలు పెట్టేదాన్ని హ్యాచింగ్ ఎగ్స్ అంటారు. హ్యాచింగ్ ఎగ్స్ అంటే కోడి గుడ్డులో నుండి ఏ పిల్ల అయితే వస్తుందో వాటిని మాత్రం హ్యాచింగ్ ఎగ్స్ అంటారు. నెక్స్ట్ జంబో ఎగ్స్ ఉంటాయి. జంబో ఎగ్స్ అంటే డబల్ ఎగ్స్, అంటే దాని సైజ్ ఇంత పెద్ద ఉంటుంది, అందులో పిల్లలు రావు. ఇంకా స్మాల్ ఎగ్స్. స్మాల్ ఎగ్స్ అంటే కొన్ని ఎగ్స్ ఇంత చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. అవి చూడగానే అరే ఏంటి ఇంత చిన్నగా ఉంది అంటారు, వాటిని స్మాల్ ఎగ్స్ అంటారు, అందులోకి వెళ్ళి కూడా పిల్లలు రావు. నెక్స్ట్ టేబుల్ ఎగ్స్. టేబుల్ ఎగ్స్ అంటే హ్యాచింగ్ ఎగ్స్ కాకుండా, నెక్స్ట్ ఇంకా డబల్ ఎగ్స్ కాకుండా, సింగిల్ ఎగ్ కాకుండా ఉండే వాటిని టేబుల్ ఎగ్స్ అంటారు. టేబుల్ ఎగ్స్ అంటే వాటికి ఇట్లా కొంచెం క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా క్రాక్స్ వచ్చి ఇట్లా డాట్స్ ఉంటూ ఉంటాయి దాని మీద. ప్రజెంట్ మనకు ఆడలేవు కానీ చెప్తున్నాను, వాటిని టేబుల్ ఎగ్స్ అంటారు. నెక్స్ట్ సిమెంట్ ఎగ్స్ కూడా ఉంటాయి. సిమెంట్ ఎగ్స్ అంటే ఆ ఎగ్ ముట్టుకోగానే కరకర అంటుంది. అది మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారో లేదో, అది ఎగ్ ముట్టుకోగానే కరకని ఇట్లా చేతిలోకి తాకుతూ ఉంటుంది, దాన్ని సిమెంట్ ఎగ్స్ అంటారు. నెక్స్ట్ బ్రోకెన్ ఎగ్స్. బ్రోకెన్ ఎగ్స్ అంటే పలిగిపోయిన వాటిని బ్రోకెన్ ఎగ్స్ అంటారు. నెక్స్ట్ సెల్యులెస్ ఎగ్స్. సెల్యులెస్ ఎగ్స్ అంటే కోడిగుడ్డు ఉంటుంది కానీ దానికి షెల్ ఉంటుంది, ఇక్కడ ఉన్నది కదా, ఈ షెల్ ఉండదు, వాటిని తోలుగుడ్లు అంటారు. మన వీడియోలో కూడా నేను చెప్పాను, ఈ షెల్ ఉండనే ఉండదు వాటిని డ్యామేజ్ ఎగ్స్ అంటారు, లేదా సెల్యులెస్ ఎగ్స్ అంటారు. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? హ్యాచింగ్ ఎగ్స్, డబల్ ఎగ్స్, స్మాల్ ఎగ్స్, టేబుల్ ఎగ్స్, సిమెంట్ ఎగ్స్, డ్యామేజ్ ఎగ్స్, ఇంకొకటి మిస్షేప్ ఎగ్స్. మిస్షేప్ ఎగ్స్ అంటే ఎగ్గుకు షేప్ అవుట్ అవుతుంది, షేప్ ఒకలా ఉండదు, ఇట్లా పొడుగ్గా ఉంటా ఉంటుంది, లేకపోతే వంకర తింకర ఉంటా ఉంటుంది, క్రాస్లో ఉంటా ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. వాటిని సిమెంట్ ఎగ్స్ అంటారు. మొత్తం ఇన్ని రకాల ఎగ్స్ ఉంటాయి. సో ఇందులో పిల్లలు వచ్చేటి మాత్రం ఈ సిమెంట్ ఎగ్లో నుండి పిల్లలు రావు, మిస్షేప్ ఎగ్లో నుండి పిల్లలు రావు, స్మాల్ ఎగ్లో నుండి పిల్లలు రావు, టేబుల్ ఎగ్లో నుండి పిల్లలు రావు, బ్రోకెన్ ఎగ్స్లో నుండి పిల్లలు రావు, సెల్లెస్ ఎగ్లో నుండి కూడా పిల్లలు రావు. పిల్లలు వచ్చేటిది ఓన్లీ హ్యాచింగ్ ఎగ్స్ నుండి మాత్రమే పిల్లలు వస్తాయి. మరి హ్యాచింగ్ ఎగ్స్ని ఎలా గుర్తుపట్టాలి అంటే, హ్యాచింగ్ ఎగ్స్ అంటే పిల్లలు వచ్చేది అంటే కోడిగుడ్డులో నుండి పిల్లలు వస్తుందా రాదా అని చేయడానికి దానికి ఒకటి గ్రేడింగ్ ఉంటుంది, దాన్ని ఎగ్స్ గ్రేడింగ్ అంటారు. ఈ గ్రేడింగ్లో ఏం చేస్తారంటే హ్యాచింగ్ ఎగ్స్ అన్ని పక్క పెడతారు, ఈ టేబుల్ ఎగ్స్ అన్ని పక్క పెడతారు. ఈ టేబుల్ ఎగ్స్ అన్ని మార్కెటింగ్ పోతే హ్యాచింగ్ ఎగ్స్ అన్ని హ్యాచరీలో పెడతారు, అందులోకి వెళ్ళి పిల్లలు వస్తాయి. హ్యాచింగ్ ఎగ్స్ గ్రేడింగ్లో ఏ గ్రేడ్ ఉంటుంది, బి గ్రేడ్ ఉంటుంది. ఏ గ్రేడ్లోకి వెళ్ళి 90% వస్తాయి, బి గ్రేడ్లోకి వెళ్ళి 75% వరకు వస్తాయి. సో ఇలా పిల్లలు ఏ ఎగ్లోకి వెళ్ళి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడానికి వీలు ఉంటుంది. కానీ చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోడి అమ్ముకోవాలని, వాళ్ళ కోడి గుడ్లను అమ్ముకోవడానికి కోసమని ఇట్లా పొడుగుంటే ఇందులోకి వెళ్ళి మేలు చిక్ వెళ్తుంది, ఇట్లా గుండ్రగా ఉంటే ఇంట్లోకి వెళ్ళి ఫీమేల్ చిక్ వెళ్తుంది అని చెప్పి, మేల్ చిక్ అని చెప్పి ఆ ఎగ్గును 1000 రూపీస్కు, ఫీమేల్ చిక్ అని చెప్పి ఆ ఎగ్గును 500 రూపీస్కి అమ్ముకుంటున్నారు. చాలామంది ఇలా మార్కెటింగ్ చేసుకొని బ్రతుకుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని అంటే, అసలు వాస్తవం చెప్పాలంటే అసలు కోడి గుడ్డులో నుండి పిల్ల వస్తుందా రాదా అనే విషయమే తెలియదు. అంటే గ్రేడింగ్ చేస్తే మాత్రం ఒక 90%, 75% నుండి 95% వరకు వస్తాయి పిల్లలు అనుకోండి. కానీ అందులోకి వెళ్ళి ఈ మేల్ చిక్కు పుడుతుందా, ఫీమేల్ చిక్కు పుడుతుందా అని చెప్పి యూట్యూబ్లలో వీడియోలన్నీ చేసుకుంటూ ఎట్లా బ్రతికేటోళ్ళు అలా బ్రతుకుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇట్లా కోడిగుడ్డు ఇట్లా పొడుగుంది, ఇందులోకి వెళ్ళి మేల్ చిక్కు వెళ్తుంది, ఈ కోడిగుడ్డు రౌండ్గా ఉంది, ఇందులోకి వెళ్ళి ఫీమేల్ చిక్కు వెళ్తుంది అంటే ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, అది దేవునికే తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళి మేల్ చిక్కు వెళ్తుందా, ఇంట్లోకి వెళ్ళి ఫీమేల్ చిక్కు వెళ్తుందా అని. దేవునికి ఉన్నంత జ్ఞానం మనకు లేదు. పిల్లలు వెళ్తే అంటే కొంతవరకు ఆ ఎగ్ సైజును చూసి, ఎగ్ షేపును చూసి, దాని క్వాలిటీని బట్టి పిల్ల వస్తుంది రాదని చెప్పొచ్చు. కానీ
ఇళ్ళకెళ్ళి మేల్ వెళ్తుంది, ఇళ్ళకెళ్ళి ఫీమేల్ వెళ్తుంది అని చెప్పి ఎగ్స్ అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాటిని దయచేసి నమ్మకండి. ఇళ్ళకెళ్ళి ఏ కోడిపిల్ల వెళ్తుంది అనే విషయం డాక్టర్లకు తెలియదు, అది సైంటిస్టులకు తెలియదు, ఎవరికి తెలియదు. పిల్లి వస్తుందా రాదనేది మాత్రమే తెలుస్తుంది. కానీ మేల్ చిక్కు వస్తుందా ఫీమేల్ చిక్కు వస్తుందా అని అది మనం డిసైడ్ చేయడానికి కాదు. అది దేవిని సృష్టి, అది మనం చెప్పలేము. కాబట్టి అన్ని మాటలు నమ్మి దయచేసి మోసపోకండి. కోడిగుడ్లు కొనుక్కోండి, కానీ మేల్ ఎగ్గు కావాలి ఫీమేల్ ఎగ్గు కావాలని కొనకండి. చాలామంది ఫార్మర్స్ కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి నాకు మేల్ కోడిగుడ్లు కావాలి ఫీమేల్ కోడిగుడ్లు కావాలని అడుగుతుంది. ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకొని ఇందులోకి వెళ్ళి మేల్ చిక్కు వెళ్తుంది, ఇళ్ళకి వెళ్ళి ఫీమేల్ చిక్కు వెళ్తుంది అని చెప్పేసి చాలామంది మార్కెటింగ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి అపోహలు నమ్మకండి. ఇంకా ఇన్ని రకాల ఎగ్స్ అయితే ఉంటాయి. మీకు మన వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారని చెప్పండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.